వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వచ్చిన ఇమ్మడి రవిని ట్రేస్ చేసి హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కూకట్పల్లిలో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తూ ఉన్నారు. అనంతరం అతని అకౌంట్లో ఉన్న 3 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ముందుగా తను ఐబొమ్మలోకి సంబంధించిన ఆ వెబ్సైట్లోకి వెళ్ళి తదితర విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే తెలుగు నిర్మాతల మండలి ఇచ్చిన ఫిర్యాదు మేరకే అతనిపై కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. కానీ అతను ఫారెన్లో ఉండడం ద్వారా ఇంతవరకు సాధ్యపడలేదు. ఇక ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు వస్తున్నాడన్న పక్కా సమాచారం తెలుసుకున్న తర్వాతే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు రంగంలోకి దిగి అతన్ని ట్రాక్ చేసి పట్టుకున్నారు. అతను ఇన్ని రోజులు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఈ ఐబొమ్మ అనే వెబ్సైట్ను నిర్వహించారు. ఈ ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా ఓటీటీలో వచ్చే సినిమాలతో పాటు రిలీజ్ అయిన సినిమాలను కూడా పైరస్ చేసి తన వెబ్సైట్లో పెట్టుకుంటూ కోట్లు గడిస్తున్నారన్న ఒక ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఐబొమ్మకు సంబంధించిన ఎవరైతే నిర్వాహకులు కొంతమంది అతనికి సహకారంగా ఉన్నారో వారందరినీ గుజరాత్, రాజస్థాన్, అలాగే ఉత్తరప్రదేశ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇమ్మడి రవి బహిరంగంగా పోలీసులకు సవాల్ విసిరారు. దమ్ముంటే తనను పట్టుకోవాల్సిందిగా సవాల్ విసిరారు. అయితే తాను ఫారెన్లో ఉండడం ద్వారానే ఇన్ని రోజులు అది సాధ్యపడలేదు, ఇప్పుడు హైదరాబాద్కు వచ్చాడు కాబట్టి అది సాధ్యపడిందని చెప్పేసి పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు రవి మూలంగా దాదాపు తెలుగు పరిశ్రమలో 3,000 కోట్ల వరకు నష్టం జరిగిందని నిర్మాతల మండలి కూడా చెబుతా ఉన్నది. ఇప్పుడు రవి అరెస్టుతో ఇంకా ఎలాంటి కీలకమైన సమాచారం రాబడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక భవిష్యత్తులో ఐబొమ్మ లాంటి వెబ్సైట్లను కూడా కట్టడి చేసేందుకు తెలుగు నిర్మాతల మండలి పెద్ద ఎత్తున పోలీసులకు విన్నవిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఇమ్మడి రవి అరెస్టు తర్వాత ఇలాంటి వెబ్సైట్లు నిర్వహించే నిర్వాహకుల విషయంలో కూడా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ సినిమా అనేది ఒక వ్యాపారము కాబట్టి కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నప్పుడు ఇలాంటి ఇలా ఒక సినిమాను పైరస్ చేసే వారి వలన కోట్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది ఎంతోమంది కార్మికుల కష్టఫలము. ఎంతోమంది ఒక సినిమా తీస్తే చాలామంది కార్మికులు దాని మూలంగా బతుకుతూ ఉంటారు. స్టార్లు మాత్రమే కాదు, సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు ఎంతోమందికి ఒక సినిమా ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి ఇలాగా సినిమాను పైరస్ చేస్తే ఆ సినిమాలు తీయడం అనేది నిర్మాతలు తగ్గించేస్తారు. దాని ద్వారా ఎంతోమంది ఉపాధి కోల్పోతారని చెప్పేసి గత కొంతకాలంగా తెలుగు నిర్మాతలు అయితే చెబుతూ ఉన్నారు. అయినప్పటికీ ఇలాంటి వ్యక్తులైతే ఇలాంటి ఒక వెబ్సైట్లో నిర్వహిస్తూ వారికి పెద్ద మొత్తంలో నష్టాన్ని చేకూరుస్తూ ఉన్నారు. అయితే వీరు గతంలో కూడా ఇటు నిర్మాతలకు కావచ్చు, అటు పోలీసులకు కావచ్చు కొన్ని రకాల హెచ్చరికలు కూడా చేశారు. ఎందుకు అంతగానం కోట్లు రెమ్యునరేషన్ ఎందుకు పెంచుతున్నారు, ఎందుకు బడ్జెట్లు అంత పెద్ద బడ్జెట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, ఆ తీసిన బడ్జెట్ అంతా జనాలపైన టికెట్ రూపంలో భారం మోపుతున్నారని చెప్పేసి కొన్ని హెచ్చరికలు కూడా వీరు జారీ చేశారు. ఏదేమైనప్పటికీ ఒక సినిమాను రిలీజ్ అయిన తర్వాత దాన్ని పైరస్ చేసి ఒక వెబ్సైట్లో పెట్టడం అనేది అది ఖచ్చితంగా న్యాయపరమైన చర్యనైతే కాదు, అది అనైతికతం. కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోవడంలో తప్పులేదని ఇప్పుడు నెటిజన్లు కూడా పోలీసులకు మద్దతుగా కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉన్నారు.